ఒరే ఎవరు ఈ అమ్మాయా? ఒరే ఏంద్రి? ఒరే ఒరే ఆ రోజు కాపాడిన అమ్మాయి కదంట ఈ అమ్మాయా? ఒరే ఏం పాప, ఏం పేరు నీ పేరా? నా పేరు మాయా. నన్ను మా ఊర్లో అందరూ ఫ్లాష్ ఉమెన్ అని పిలుస్తారు. నేను చైనా దేశం నుండి ఇక్కడికి వచ్చాను. ఒరే ఒరే నువ్వు చైనా దేశం నుంచి వచ్చావు నువ్వా? అట్టయితే నా లాగా చాలా మంది ఉన్నారు అత్తే భూమి మీద. ఒరే అట్టయితే నేను ఎట్టంటే అట్ట మాట్లాడకూడదు, ఈతి మీద కొద్దియా వాళ్ళందరూ కలిసి నాకు కానీ వేస్తాడే నెత్తురు పడిపోద్ది నాకు వెనక. అబ్బారు కాదు ఫ్లాష్ మ్యాన్, నువ్వేది మీ ఊర్లో అంత చెడ్డ పేరు సంపాదించుకోండవా? మొన్న అడిగా నేను ఫ్లాష్ మ్యాన్ అంటే ఎవరంటే అబ్బా వాడికి మంచి శక్తులు ఉంటాయి, మంచి పౌరునుడు, కానీ ఒత్త ఏదో నా మాట్లాడు అని చెప్పారు. ఏమని అడిగితే వాడు కాపాడినట్టే కాపాడా సొప్పు బూత్ మాటలు తిట్టే ఆమె తట్టేసాం వెళ్తాడమ్మోడా అని ఆ మాట అడిగారు. నువ్వు ఏదో ఒక అమ్మాయిని చూసుకొని తట్టుకుంటా ఉండొచ్చు కదా, జనాలందరినీ ఎందుకు తట్టడం నువ్వా? అది కాదు మాయా, ఇప్పుడు నీకు మందలు అర్థం కాలే, విషయం అర్థం కాలే నీకు. ఇప్పుడు ఇంట్లో కూడే తింటా కూర్చో అంటే సగిస్తుందా? సగీదు. ఎవడైనా కానీ బయట ఫైటర్స్ తినందే ఉండలేడు. బిర్యానీ కానీ పానీపూరి మసాలా పూరి ఇవన్నీ బయట ఫుడ్లే, ఇవన్నీ మనం తినడంలా. నేను చేసేది కూడా అంతే. బయట తలాకుండా తట్టుకుంటా పోతే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అదే టేస్ట్ లో కూడా మగవాళ్ళకు కూడా ఇచ్చేస్తున్నా తడి అంతే. దాని ఏముందా, నేను పెద్ద షడ్డోడే అంతే. అబ్బా నువ్వు మాట్లాడే మాటలకి నాకు ఎక్కడో ఏదో అయిపోతుంది. ఎంతైనా నీలాంటి పవర్ నాకు కూడా ఉంది కాబట్టి నువ్వు మాట్లాడే మాటలకి అదొక టెంప్ట్ వచ్చేస్తున్నాక. ఊరే అది రాకూడదా? చాలా మందికి నా మాటలకే వస్తుందంటమ్మా, అది ఒకటి. సరే కానీ ఎన్ని రోజులు జనాలని పక్కోళ్ళని వీళ్ళని వాళ్ళని తడితే ఏం బాగుంటది. కానీ నాకు ఎవరిని పిల్లని ఎవరు ఈగిపోతుండే, నీకు మగవాళ్ళు దొరకరు. మనందరం పెళ్లి చేసేసుకుందాం మాయా, కలకాలం కలిసి ఉందామా, ఏమంటావా? ఖచ్చితంగా చేసుకుంటా ఫ్లాష్ మ్యాన్. ఎందుకంటే నేను గాని ఇప్పుడు పెళ్లి చేసుకొని కానీ సలార్చకపోయిననుకో దేశంలో మగవాళ్ళని ఆడవాళ్ళని తట్టాడు భార్యేస్తావు, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అందుకే మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం. ఫ్లాష్ మేనుకు పిల్లంట, ఊరంతా శుభలేఖలంట, వాడు తట్టే తట్టుడికి ఎవరు రాలేదంట. ఫ్లాష్ మామకు పిల్ల